స్కూల్కి వెళ్ళండి, నేను స్కూల్కి వెళ్తామా? ఎవరమ్మా మీరు? సార్ కొద్ది బ్యాగ్ సార్ సార్ బ్యాగ్ వాళ్ళకి ఇబ్బంది అందరికి ముందుగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ ద బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్. అంటే ఈ టైం మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట ఎక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మార్ట్స్ మార్కెట్ మనం చూడడం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది, పట్టణం అంతా కూడా. ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే హైటెక్ అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి, లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నది ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి, ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి బీజం వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అలాగే
అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, అన్స్టాపబుల్ అభివృద్ధి అనేది. సరే, అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం. ప్రకండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే భగవంత్ కేసరి కానివ్వండి, ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం. దైనందిన కార్యకలాపాల నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుడి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది. వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము అంటే మేము నిత్యావసర వస్తువులం, ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ అంటాం. మేము కూడా అంతే ఆర్టిస్టులు మేము. అలాగే ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1,00,000కు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ గ్రాసరీస్ మొత్తం అన్నీ. అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూ జోన్. సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా, మా నాన్నగారు అలాగే. దానికి మరి ఇప్పుడు అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నామో మళ్ళీ వేసుకోకుండా, అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది? ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు, సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఈజ్ వాల్యూ జోన్. అంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి, సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడున్నామా ఇంకెక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి, అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కళ్ళ ముందు కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త వాతావరణంలో ఉండడం, వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైనది కూడా. చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్. ముందుగా మనం చూస్తున్న పొల్యూషన్ ఎలా పెరిగిపోతుందో, అంటే రకరకాల పొల్యూషన్లో అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఉన్న రోజు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది. ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగం అన్న ఇందాకన్నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం
నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ నుంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది. మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నువ్వు సినిమాలకు వచ్చావు, సినిమాలు దొరకవు ఇక్కడ వాల్యూ మాటలో. ఏంటన్నా ఇంకేమైనా అడిగేస్తుందా? అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ప్లీజ్. తర్వాత 2 సీజన్స్ అయినాయి. మధ్యలో ఒక మినీ వాడు చేసాం మొన్న. అంటే ఇప్పుడు చేసిన 2 ఎపిసోడ్స్లో బెస్ట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడలాగే అన్ని రకరకాల అన్నీ కలిపి ఆటలని అలాగే వినోదం అలాగే మన రణబీర్ కపూర్ వాళ్ళు వచ్చారు కదా, మన యానిమల్ సినిమా ఆయన వచ్చాడు. అదే రకరకాలు ఇస్తున్నాం కాబట్టి అలాగే దాని మీద పోటీ పెట్టి ఏది బెస్ట్ అది ఇది అని ఒకటి ప్రోగ్రామ్ రేపు 22న వస్తుంది. దాంట్లో అదే మన స్వాసి గారు, శ్రేయ గారు, హరీష్ శంకర్ డైరెక్టర్ వాళ్ళంతా 22న వస్తుంది. ఇంకా చూస్తాం. ఇంకా 2 సీజన్లు అయిపోయినాయి. చూద్దాం ఇంకా ఏమేమి ఇప్పుడు ఒక్క డైలాగ్ ఏది ఇవ్వాలన్నది మనం ఆలోచించాలి. నాట్ ద ప్లాట్ఫామ్. బికాస్ అన్నీ మేము ఆలోచించాం కాబట్టి ఏం ఇవ్వాలి అది కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం. అలాగే ఒక సినిమా కూడా విడుదల చేసాం. అప్పుడు డైరీ చేసి ధైర్య సాహసాలతో కూడిన విషయం అది. ఒక అఖండ సినిమాని కరోనా ఉన్నప్పుడు ఆ సినిమాని ఏదైతే అది అయింది. మాకు ఎక్స్ట్రా షోలు లేవు, మాకు రేట్లు అవే పాత రేట్లు అట్లా రిలీజ్ చేసాం. అసలు జనం వస్తారో లేదా అని ఒక దీంట్లో రాలనే. సో ధైర్య సాహసాలు అన్నవి మా నాన్నగారు రామారావు గారు ఆయన ఇచ్చింది మాకు, ఆయన్ని ఫాలో అవడమే. అలాగే ఇటువంటి వినూత్నమైనవి కొత్త ముందు ఆలోచించి ఇక ముందు ఎలా డెవలప్ కాబోతుందని మనం ఒక రోడ్ మ్యాప్ ఎలా వేసుకుంటామో దాంట్లో భాగమే ఇవాళ ఈ వాల్యూ జోను, ఈ అవుట్లెట్ మాట. సో వాళ్ళందరూ నా అభినందనలు తెలియజేస్తున్నారు. నేను ముహూర్తం చెప్తాను. ఇంకా అంత దూరం వెళ్ళదులే. నువ్వు ప్రెస్సా నువ్వు ఫ్యానా? రెండా? అంటే నాకు అలా అర్థం కదా. ఫ్యాన్ కాదండి, అన్నీ ఇప్పుడు 2 గౌరవించాలి. అంటే నేను అదృష్టవంతుడిని. మా తరం ఇప్పుడు వెంకటేశ్వర గారు కానివ్వండి, అది రాజమౌళి గారు కానివ్వండి. ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం. మా ముందు తరం మేము, మా తరం తర్వాత ఇక ముందు తరం కూడా చూస్తున్నాం. సో అట్లాని కాదు, వాళ్ళ మన పెంపకంలో ఉంటుంది. ఆ పెంపకంలో ఏది ఉన్నా అన్నీ కూడా ఏదన్నా కొంచెం ఎక్కువ తింటే మొహం కొట్టేస్తుంది. ఆ తీపి కానివ్వండి ఏదైనా. సో ఏదైనా అన్నీ అలాగే ఉండాలి. వాళ్ళ ఇష్టాలు మన కాదన్నా. ఇప్పుడు యూత్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉందో మనం చూస్తున్నాం. ప్రతి దానికి వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటున్నారు. సో 2 మన పెంపకంలో లోపం లేకుండా వాళ్ళ అభిష్టాలకు మనం వ్యతిరేకంగా వెళ్లకుండా ఎంతవరకు వాళ్ళకి మనం లీనియన్స్ ఇవ్వాలి అంతవరకు ఇచ్చుకుంటూ మనం పెంచుకోవాలి. అలాగే వాళ్ళు మనకు కలిసి వస్తే మన అదృష్టం, కలిసి రాకపోతే మన కర్మ. ఫస్ట్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. అవునండి.
బ్రహ్మాండం నడుస్తుంది. వాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కాదనరు, కావాల్సింది కాదనరు. కొత్తదనాన్ని నేను చెప్పట్లా, కావాల్సింది ఎప్పుడో ముందు చూపుతో ముందు దృష్టితో నాన్నగారి నుంచి కూడా నేను చెప్పాను. సినిమాల నుంచి కూడా ఆయన ఎప్పుడు 10 ఏళ్ళ ముందు ఆలోచించేవారు. ఆయన 10 ఏళ్ళ ముందు ఎలా ఉండాలి. ఇప్పుడు బంజారా వేస్తాం, మేము క్యాన్సర్ హాస్పిటల్ కట్టాము జూబ్లీస్లో. ఇవన్నీ అప్పుడు బండలం. ఇక్కడ కడుతున్నారు ఏంట్రా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు. నా ఇల్లే ఉంది, అక్కడ కట్టాము జూబ్లీస్. మొట్టమొదటి ల్యాండ్ మార్క్ హౌస్ అది. నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడు ఇదంటే ఇక్కడ కడుతున్న ఇల్లు అనుకున్నాను. అవి ఏముండేవి రోడ్ల అన్ని కచ్చా రోడ్లు, పాములు అన్ని అటు ఇటు రాళ్ళు రప్పలు. మరి వాళ్ళ వన్ ఆఫ్ ద టాప్ అలా పెంచుకుంటూ పోయింది. అని మొత్తం విస్తరిస్తుంది హైదరాబాద్. అదే చెప్పే కదా అని హ్యాపీ ప్లేస్ ఈ ప్రపంచంలో ఉందంటే ఇట్ ఈస్ హైదరాబాద్. అవుట్స్కట్స్ కదా బ్రహ్మాండం పార్కింగ్ స్పేస్ ఉంది. ట్రాఫిక్ నుంచి దూరంగా. ఓకే ఇది ఇంకా ఒక్క నిమిషం